విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జీవీఎంసీ 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అదానీ యాజమాన్యం నిర్మించబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిసర గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జీవీఎంసీ 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పిలుపునిచ్చారు. వార్డులో గవర వీధిలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయ సన్నిధిలో నవగ్రహ మొక్కలను గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడంలో వార్డులోని అన్ని కాలనీలో ప్రజలు ముందుంటారని తెలిపారు. వార్డు అభివృద్ధిలో భాగంగా ఆధ్యాత్మిక ఆలయాల ప్రాంగణాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కోట్లాది రూపాయలు వెచ్చించి వార్డులో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో మరికొన్ని మేజర్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో గౌరీ సేవా సంఘం చూపుతున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అప్పుడే కాదు, ఒక్క నిమిషం జనాలు తీసేస్తే అలా ఉన్నాడు సార్. జై శ్రీమాత్రే నమః. ఈరోజు 87వ వార్డు ప్రాంతం గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇవాళ నవగ్రహాలతో పాటు నవరాత్రులు ముగించుకొని ఈరోజు నవగ్రహాల్లో భాగంగా ద్రవ్య మొక్కలు వేయడం కూడా జరిగింది. నవగ్రహాల మొక్కలు వేయడం కూడా జరిగింది. దానికి గౌరీ సంఘం వారు అందరూ కూడా తెచ్చి చాలా చక్కగా, ఎందుకంటే ఇక్కడ 87వ వార్డు ప్రాంతంలో గౌరీ సేవా సంఘం అనేది గవర్లు ఎక్కడున్నా సరే ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండడం ఆనవాయితీ. మరి మా ప్రాంతంలో మాత్రం ఆధ్యాత్మికంగా ఎక్కువ చూపించాలంటే మాత్రం గౌరీ సేవా సంఘం కనిపి. మరి అలాగే ఈ మధ్యకాలంలో వీళ్ళు దుర్గాదేవి అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాత మరి అలాగే వడ్లపూర్లో మేము రామాలయంలోనేమో పంచముఖ వినాయక, బ్రహ్మసూత్ర శివలింగం, సాయినాథ, వెల్లదేవ సుబ్రహ్మణ్య నవగ్రహాలు దర్శనం కూడా చేసుకున్నాం.
అలాగే త్రిశక్తి అమ్మవారి ఆలయం లక్ష్మీపురం, అలాగే మరి ఇక్కడ రేపు 8, 9, 10 తారీఖుల్లో కాలింగ్ వీధిలో పంచముఖ శివాలయం ఓపెనింగ్ కూడా జరుగుతుంది. అంటే ఈ 87వ వార్డు ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండాలనేది మా ఆలోచన. మరి ఈ మధ్య చూస్తున్నాం దుర్గాదేవి నవరాత్రులు అయితే మాత్రం 87వ వార్డు ప్రాంతంలో చాలా చక్కగా అన్నీ వినాయక చవితికి ఏదైనా సరే చేయాలంటే 87వ వార్డు ధీటుగా ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఒక మంచి ఆధ్యాత్మిక నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మన గౌరీ సేవా సంఘం వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇందులో ముగిస్తున్నాను. సేవా సంఘం మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా దుర్గాదేవి నవరాత్రులు అనగా శ్రీరామనవమి, ధనుర్మాసం ఇలా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రేపు అక్టోబర్ 11వ తారీఖున గైరమ్మని పెట్టడం జరుగుతుంది. ఇదే భాగంగా ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మా యొక్క గౌరీ పెద్దలు, కుటుంబ సభ్యులు అందరితో సహకారంతో, గౌరీ సభ్యులు అందరి సహకారంతో కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినప్పటికీ అందరూ కూడా భారీ ఎత్తున సహకరిస్తూ వాళ్ళు ధన రూపాన, వస్తు రూపాన ఏ విధంగా అయినా సరే వాళ్ళు మాట సహాయంతో అయినా సరే అందరూ కూడా సహకరించి మాకు సపోర్ట్గా నిలబడి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. వాళ్ళ పెద్దల అనుసంధానంతో మేము కూడా కార్యక్రమం జరగడం జరుగుతుంది. ప్రతి 2.5 సంవత్సరాలకి కమిటీ అనేది మార్పు జరుగుతూ ఉంటుంది. ఇదే భాగంగా ఈ సంవత్సరం ఈ కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డు కాకతీయ రోడ్లో నూతనంగా నెలకొల్పిన కిడ్జీ పాఠశాల గాజువాక బ్రాంచ్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పాఠశాలలో కూడా మార్పులు ఎంతైనా అవసరమని, పిల్లలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడంలో పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల్లో మేధాశక్తిని పెంపొందించేలా విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. ఆధునిక పరిజ్ఞానం అనేది పౌరులను తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఒక మంచి లక్ష్యంతో పాఠశాలను నెలకొల్పడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల ఆవరణ ఉండడం వల్ల పిల్లలకు నాణ్యమైన విధితో పాటు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి, నరసింహరావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహ, పాత్రుడు పల్లా శ్రీనివాస్, తిప్పల వంశీరెడ్డి, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, సిఐ పార్థసారథి, జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి, పోలరౌతు వెంకటరమణ, టీడీపీ వార్డు అధ్యక్షులు రట్టి వాసు, బైపల్లి గాంధీ, కోరుకొండ మంగమ్మ, శ్రీలక్ష్మి, రాజు, వెంకటేశ్వర, పాఠశాల ప్రతినిధులు సురేష్, నీలిమ తదితరులు పాల్గొన్నారు. పిల్లలన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లలకి చదువులు బేస్మెంట్ రూట్ లోనే మంచి ఫౌండేషన్ తో ఉన్నతమైన చదువులు చదవాలంటే అన్ని వసతులతో కూడుకున్నటువంటి సదుపాయంతో ఈ స్కూల్ అనేది పెట్టడం, అది దినదిన అభివృద్ధి చెంది ఈ స్కూళ్ళు ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించి ఇలాంటి బ్రాంచీలు ఇంకా అనేకమైన ఓపెన్ చేసి దేవుని ఆశీస్సులతో ఈ మేనేజ్మెంట్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు గాజువాక ప్రాంతంలో పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి విద్య అందించాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో మరి సురేష్ గారు అలాగే నీలిమ గారు, శ్రీమతి నీలిమ గారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ గాజువాక ప్రాంతంలో ఈ కిడ్జీ అన్నది ఈ దేశంలోనే చాలా పేరుగాంచినటువంటిది. ఫ్రాంచైజీ తీసుకొని ఇక్కడ 65వ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీనికి అతిథులుగా మరి మాజీ శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు వచ్చారు. అలాగే స్థానిక కార్పొరేటర్ సోదరులు బీజేపీ పెద్దలు కేఎన్ఆర్ గారు, మిగతా కార్పొరేట్ సోదరులు పల్లా శ్రీనివాస్ గారు. ఈ ప్రాంతానికి కిడ్జీ తేడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా ఎంత బాగుందంటే కింద ఏరియా అంతా కూడా ప్లే పెన్ పెట్టారు, పిల్లలు ఆడుకోవడానికి అన్ని వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే పైన 5th floor లో ఆడిటోరియం, మిగతా క్లాస్ రూమ్స్ అన్ని కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి ఒక చాలా మంచి ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలతో ఈ కిడ్జీ స్కూల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను వారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ స్కూల్ బాగా అభివృద్ధి చెందాలని, అలాగే ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ సాధిస్తున్నాను.
విశాఖ జిల్లా పెదగంట్యాడ సమీపంలో అదానీ యాజమాన్యం నిర్మించబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిసర గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ జరగకముందే ఆయా గ్రామాల్లోని ప్రజా సంఘాల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గంగవరం పరిసర మత్స్యకార గ్రామాల ప్రజలు సైతం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిబ్బపాలెం పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 64వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కోవిరి హరికృష్ణ మాట్లాడుతూ గంగవరం పోర్టు రాక వల్ల మత్స్యకార గ్రామాలన్నీ కాలుష్య బారిన పడటమే కాకుండా అనేక మంది ప్రజలు రోగాల బారిన పడ్డారని, పోర్టు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు తాజాగా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తమ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించి ఆ తర్వాత ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చని సూచించారు. ఈ నెల 8న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. 4 గ్రామాల ప్రజలను చైతన్యపరిచి ఐక్య ఉద్యమం ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకొని తీరుతామని తెలిపారు. పోర్టు కాలుష్యంతో ఇక్కడ జనం రోగాల బారిన పడి మంచాలకే పరిమితమయ్యారని, వారిని ఆదుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా తమ ఉద్యమం ఆగదని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. సమావేశంలో ఎస్ఎంసీ చైర్మన్ చోడిపల్లి దేముడు, బి మాధవరావు, కంబాల అమ్మోరు, యూనిట్ ఇన్ఛార్జ్ ఎం నరసింహరావు, కోవిరి పెంటయ్య, పి పెద్దపయ్య, యు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇదే గంగవరం గ్రామం దరి చేరుకొని పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సమస్య ఇంకా అలాగే ఉంటుండగా ఇప్పుడు ఈ అదానీ గ్రూప్ వాళ్ళు అంబుజా సిమెంట్ అనే ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టో ఆ యొక్క అదానీ వారు ఇక్కడికి వచ్చి మేము మీ సవాళ్ళ మీద మేము ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ కడతాం, మాకు ప్రజలు సమస్యలు మాకు అవసరం లేదు అని అనుకోండి మండు వైఖరితో ముందుకు రావడం జరుగుతుంది. కానీ దీన్ని ఈ యొక్క గంగవరం 4 గ్రామాల నుంచి మేము చైతన్యంగా ఏర్పాటు చేసి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా మేము అడ్డుకుంటాం. దానికి మేము ఎప్పుడు పూర్తి మద్దతు ఇస్తాం మా గంగవరం గ్రామస్తులు. కావున తక్షణమే మీరు పోర్టులో ఎలాంటి ఒప్పందం చేసుకొని మీరు ముందుకు వచ్చారో అలాగే ఈ యొక్క ఫ్యాక్టరీ కట్టేటప్పుడు కూడా మా యొక్క గంగవరం గ్రామాన్ని తరలించి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరూ ముందుకొచ్చి మా గంగవరం గ్రామంలో మిమ్మల్ని సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం. మమ్మల్ని సురక్షితమైన ప్రాంతం తరలించి అప్పుడు మా యొక్క ప్రాణాలకి మీరు గ్యారంటీ ఇచ్చి మీరు తక్షణమే ఏదైతే కట్టాలనుకుంటున్నారో దాన్ని విరమించుకొని మాకు తగిన న్యాయం చేసి మీరు ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము నిరాహార దీక్ష చేయడానికైనా మేము గంగవరం గ్రామం నుంచి మేము ముందుకు వస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం అండి. 64వ వార్డు టీడీపీ వార్డు ప్రెసిడెంట్, నా పేరు కోవిరి హరికృష్ణ. విషయం ఏంటంటే అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మన గంటేడ గ్రామం, గంగవరం 4 గ్రామాలు, అన్ని గ్రామాలకి మధ్యలో కూడా ప్రజలు నివాసం ఉన్న ప్రదేశాల్లో కడుతున్నారు. దానికి వ్యతిరేకంగా మా గంగవరం 4 గ్రామాల ప్రజల తరఫున మేము ఈ ఉద్యమాన్ని ఫ్యాక్టరీని కట్టనివ్వకుండా ఈ ఉద్యమ తీవ్రతని ఎంతవరకైనా తీసుకెళ్తాం. మా గ్రామాన్ని తరలించి మా ఫ్యాక్టరీని కట్టుకోండి. అలాగే గంగవరం పోర్టు కాలుష్యం వల్ల మేము ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, అలాగే అనేక రకాల జబ్బులతో ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వస్తే మరీ దుమ్ము ధూళి తిని బ్రతికి మరీ జనాలు సాగు బతుకుల మధ్యన బ్రతకాలి. దానివల్ల ఈ ఫ్యాక్టరీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అడ్డుకొని తీరుతాం. రేపు ప్రజాసేవకరణ మీటింగ్ని కూడా గంటేడు గ్రౌండ్లో కూడా మేము అడ్డుకొని తీరుతాం. దీన్ని మాత్రం ఎంత తీవ్రం వరకైనా, ఎంత పోరాడైనా, మా ప్రాణాలు అడ్డు పెట్టైనా మేము దీన్ని అడ్డుకుంటాం. ఇదంటే దీనివల్ల చాలా మేము గంగవరం పోర్టు వల్ల మాకు ఇచ్చిన హామీలు ఇవన్నీ నెరవేర్చకపోయి మేము మోసపోయి మళ్ళీ ఈ ఫ్యాక్టరీ వల్ల కూడా మళ్ళీ మేము మోసపోతాం. దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీని ఇక్కడ రానివ్వకుండా మేము అడ్డుతాం. 4 గ్రామాల ప్రజల్ని మేము మా శవాల మీద కట్టుకోవడానికి మీరు చూస్తున్నారా, లేకపోతే మా ఊరు తరలించి మేము అందరం బాగుండాలని మా ఊరు తరలించి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైనా పెట్టండి. కానీ అంతవరకు కూడా మేము పోరాటాన్ని మేము ఉధృతి చేసి మేము కొనసాగిస్తాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. విషయం ఏంటంటే అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది. దాన్ని గంగవరం గ్రామం తరపున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం.
వ్యతిరేకించడం గల కారణాలు ఏంటంటే, ఇప్పటికే పోర్ట్ రావడం వల్ల, ఆ పోర్ట్ కాలుష్యం వల్ల గంగవరం ప్రాంతం చాలా నష్టపోయింది. ఎందుకంటే, ఆ పోర్ట్ కాలుష్యం వల్ల చాలామంది పిల్లలకు అనారోగ్యాలు రావడం, తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్‌కి చాలా ఇబ్బందులు పడడం, తర్వాత ముసలి వాళ్ళకి, తర్వాత వయసున్న కుర్రవాళ్ళకి కూడా పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోతుంది. దానివల్ల మేము ఇప్పటికే పోర్ట్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళా ఈ ఫ్యాక్టరీ వచ్చి మా మా జీవితాల మీద దెబ్బ కొడుతుంది కాబట్టి, మేము గంగవరం గ్రామస్తులుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకా అదాని వాళ్ళకి మేము చెప్పవలసింది ఏమిటంటే, గంగవరం గ్రామాన్ని తరలించి, అదే ఫ్యాక్టరీని గంగవరంలో పెట్టేసి, మా గంగవరం గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఇప్పటికే మేము చాలా లాస్ అయిపోయాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఈ పోర్ట్ రావడం వల్ల. తర్వాత ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే ఇంకా మా సవాళ్ళ మీద ఈ ఫ్యాక్టరీ కట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా ఈ కాలుష్యం, ఇప్పుడు పోర్ట్ కాలుష్యం, మరి ఇదో ఫ్యాక్టరీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీ కట్టే సమస్య లేదు. దాన్ని మేము గంగవరం ప్రజల తరపున, తర్వాత మా గంగవరం 4 గ్రామాల ప్రజల తరపున మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్యాక్టరీ కట్టనివ్వము. అవసరమైతే ఆ ప్రజా సేకరణ కార్యక్రమం అవుతుంది కదా! దాన్నైతే మేము అడ్డుకుంటాం. మా గంగవరం గ్రామస్తులందరిలో చైతన్యం కల్పించి ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా ముగిస్తాం. మేము మర్యాదగా అదాని వాళ్ళకి ఒకటే హెచ్చరికిస్తున్నాం. దయచేసి మీరు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటే మా గంగవరం గ్రామంలో కట్టి, మా గంగవరం గ్రామాన్ని తరలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జీవీఎంసీ 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అదానీ యాజమాన్యం నిర్మించబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిసర గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.